నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు నేను ఇంట్లో ఎక్కువగా క్విక్గా చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. సాఫ్ట్ స్పాంజీ దోశ ఇంట్లో పిల్లలే కాదు ఇంకా ఎవరైనా చాలా బాగా ఇష్టపడతారు. నేను రెగ్యులర్గా చేసే ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్లో ఇది కూడా ఒకటి. మురుమురలతో చేసిన స్పాంజీ దోశ అండి. అలాగే ఈ దోశలోకి గుడ్ కాంబినేషన్గా మంచి టేస్టీ చట్నీని కూడా చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా మురుమురలతో ఈ స్పాంజీ దోశను అలాగే కమ్మకమ్మని చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు మురుమురాలను తీసుకోండి. కొందరు వీటిని మరమరాలు అంటారు. నేనైతే వాడకంగా మురుమురాలనే అంటానండి. ఇందులోకి ఇలా నీళ్ళను తీసుకొని ఒకసారి నీళ్లు పట్టేలా ఇలా కలపండి. ఇలా కలిపాక ఒక 10-15 నిమిషాల పాటు వీటిని నానడానికి పక్కన పెట్టండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి. అంటే మనం తీసుకున్న 2 కప్పుల మురుమురాలకి సగం క్వాంటిటీతో 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఇందులో సగం అరకప్పు పెరుగుని తీసుకుని మిక్స్ చేసుకుందాం. ఇలా కలిపేటప్పుడు మరో 1/2 కప్పు నీళ్లను వేసి బాగా కలపండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఇలా కలిపి ఈ రవ్వను కూడా ఒక 10-15 నిమిషాల పాటు నానడానికి పక్కన పెట్టండి. ఇవి నానేలోపు దోశల్లోకి మంచి టేస్టీగా చట్నీ ప్రిపరేషన్ని చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని 1 టీ స్పూన్ మినపప్పుని తీసుకొని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాలను కూడా తీసుకొని ఫ్రై చేయండి. ఇవిలా దూరగా ఫ్రై అయ్యాక 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకు, చిన్న అల్లం ముక్కను తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదండి. ఇలా లైట్గా ఫ్రై అయ్యాక 1 కప్పు వరకు లేదా ఒక 3 టమాటాలని తీసుకొని ఇలా కట్ చేసి తీసుకోండి. అలాగే ఇందులోనే 1-2 టీ స్పూన్ల చింతపండును కూడా తీసుకోండి. ఇక్కడ నేను కారం యూస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఒక 4-5 ఎండుమిరపకాయలైనా తీసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా తీసుకొని కలపండి. మీరు కావాలంటే ఇదే టైంలో 1 టీ స్పూన్ బెల్లమైనా తీసుకోవచ్చు. బెల్లం తీసుకున్నా చాలా బాగుంటుంది. ఇలా కలిపాక ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. మనం తీసుకున్న ఉల్లిపాయలు అలాగే టమాటా అనేది మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా ఇలా దూరగా ఫ్రై చేస్తే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇందులోనే ఒక 7-8 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకోండి. ఇలా తీసుకున్న వీటిని మెత్తగా చట్నీలా గ్రైండ్ చేసి తీసుకోండి. అవసరానికి సరిపడా కొంచెం నీళ్లను వేసి మొత్తానికి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాం. పోపు కోసం ఇక్కడ నేను ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్లో కొంచెం మినపప్పుని, ఆవాలను, కరివేపాకును ఇలా ఫ్రై చేసి తీసుకున్నాను. మీరు కూడా ఇలా పోపు కోసం ఫ్రై చేసి చట్నీలో వేస్తే మన టేస్టీ ఉల్లి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. మనం రెగ్యులర్గా తినే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ టమాటా ఉల్లి చట్నీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో చట్నీ ప్రిపరేషన్ని చూసేసాం కదా. ఇప్పుడు మనం నానబెట్టిన రవ అలాగే మురుమురాలను తీసుకుందాం. చూడండి, రవ అనేది బాగా నానింది. అలాగే మురుమురాలు కూడా సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు ఈ మురుమురాలో ఉన్న వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయ్యేలా ఇలా గంటెతో తీస్తూ ఒక జాలి గంటలోకి తీసుకుందాం. ఇలా వాటర్ అన్ని వంపేసి స్ట్రైనర్లోకి తీసుకున్నాక వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇందులోకి నానబెట్టిన బొంబాయి రవ్వని కూడా తీసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేయడానికి వీలుగా కొంచెం నీళ్ళను వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. మనం తీసుకున్న మురుమురాలు అనేవి ఎక్కడా కనబడకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకోండి. ఇంట్లో బేకింగ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో ఇనోనైనా లేదా బేకింగ్ సోడా అంటే వంట సోడానైనా తీసుకోవచ్చు. మనం తీసుకున్న సాల్ట్ అలాగే బేకింగ్ పౌడర్ పైన ఇలా కొంచెం నీళ్ళను వేసి మిక్స్ చేసుకుందాం.
పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మనం దోస పిండిని ఎలా అయితే కలుపుతామో అదే కన్సిస్టెన్సీలో నీళ్ళను కొంచెం అడ్జస్ట్ చేసుకొని కలపండి. చూడండి, మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనం దోసలు వేయడానికి కరెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు దోసలు చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని ప్యాన్ అనేది వేడి చేయండి. ఇక్కడ మనం నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను ఆయిల్ పెట్టట్లేదండి. మీరు కావాలంటే కొంచెం ఆయిల్ని అప్లై చేసి టిష్యూ పేపర్తో రుద్దైనా తీసుకోవచ్చు. ప్యాన్ బాగా వేడయ్యాక మనం కలిపి పెట్టిన పిండిని 1-1.5 గరిటె వరకు ఇలా తీసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకుందాం. మనం పిండిని ఇంకొంచెం పల్చగా చేసి తీసుకుంటే ఇలా స్ప్రెడ్ చేయకుండానే అది స్ప్రెడ్ అయిపోతుంది. మీరు కావాలంటే అలా అయినా చేయొచ్చు, లేదా ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఇలా మూత పెట్టి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉడికించండి. దీని వలన ఈ దోశ అనేది స్టీమింగ్ పై ఉడికినట్టు పైన కూడా తడి లేకుండా బాగా ఉడుకుతుంది. 1-2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు దోశ ఫ్రై అయిందో లేదో తెలుస్తుంది. కింద భాగం ఇలా మంచి కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసుకోవడమే. మీకు ఇలా స్పాంజీ దోశ కాకుండా క్రిస్పీ దోశ చేయాలనుకుంటే కొంచెం ఆయిల్ని పెట్టి ఇలా టిష్యూ పేపర్తో రుద్ది మరో 2 గరిటెలు పిండి తీసుకొని మనం నార్మల్గా దోశను ఎలా అయితే చేస్తామో ఇలా సర్కిల్గా తిప్పుతూ చేస్తే నార్మల్ దోశలానే ఈ దోశ కూడా క్రిస్పీగా వస్తుంది. ఇలా తీసుకున్న దోశను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చండి. మీరు కావాలంటే ఆయిల్ని అప్లై చేసి కాల్చచ్చు, లేదా ఈ దోశను కూడా ఆయిల్ ఫ్రీగా కూడా కాల్చి తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ క్రిస్పీ దోశకు కొంచెం ఆయిల్ని అప్లై చేస్తున్నాను. ఇలాగే మనం పిండి మొత్తం కూడా మనకు నచ్చినట్లుగా ముందు చెప్పుకున్నట్లుగా స్పాంజీ దోశలా చేసుకోవచ్చు, లేదా సెకండ్ చూపించినట్టుగా క్రిస్పీ దోశలా అయినా చేయొచ్చు. ఇంట్లో వారి ఇష్టానికి అనుగుణంగా మనం ఈ ఒక్క పిండితోనే 2 రకాలుగా చేయొచ్చు. ఇలా చేసిన దోశలు ఇంట్లో అందరూ కూడా ఇష్టపడతారు. రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ స్పాంజీ దోశ అలాగే టేస్టీ చట్నీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.